అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు సీజన్ 2 35వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఆఫీస్ బయట ఏం పని నీకు అని అనుమానంగా అడుగుతుంది ఆరుషి. క్లయింట్ మీటింగ్ కోసం బయటకు వచ్చాను తింగరి అని అర్జున్ అంటే, అవునా అయితే వీడియో కాల్ చేయని అంటుంది ఆరుషి. గతుక్కుమన్న అర్జున్ ఇప్పుడా అని అంటాడు. అవును ఇప్పుడే, ఈ క్షణమే, ముందు చేస్తావా లేదా అని అరుస్తుంది ఆరుషి. ఎంత అనుమానం ఏంటి నీకు? గార్డెన్లోకి వెళ్ళి వీడియో కాల్ ఆన్ చేస్తాడు అర్జున్. అర్జున్ ఫీడ్స్ చూసి స్టీవ్ నవ్వుకుంటూ గార్డ్స్కు బాడీస్ను డిస్పాచ్ చేయమని ఆర్డర్స్ వేస్తాడు. ఇప్పుడు చెప్పని అర్జున్ అంటే, ఇలా చూడు అంటూ ఇద్దరు బేబీస్ను చూపిస్తుంది ఆరుషి. ఇద్దరు సొంతంగా కూర్చొని అర్జున్ ఫోటోను నాకేస్తూ ఉంటే నవ్వుతూ చూస్తాడు అర్జున్. ఆరుషి ఫోటో లాగేస్తే కూని రాగాలు తీస్తూ ఉంటే అర్జున్ పెదవుల మీద ఒక హ్యాపీ స్మైల్. అమ్మో చూసావా అర్జున్, డాడీ అంతే, ఎంత లవ్వో అని ఆరుషి అంటే అర్జున్ నవ్వుతూ నుదురు రుద్దుకుంటాడు. ఇది చూపించాలని కాల్ చేశాను, ఇంకా డిస్టర్బ్ చెయ్యనులే, బాయ్ అని ఆరుషి కాల్ కట్ చేస్తే, ఇందాక భారంగా ఉన్న మనసు ఇప్పుడు ఆనందంగా మారిపోతే మల్లేష్ కార్తీ అని కారు వైపు నడుస్తాడు అర్జున్. మార్నింగ్ స్నానం చేసి శారీ కట్టుకుంటున్న శ్రద్ధను దొంగచూపులు చూస్తుంటాడు మహీబాబు. శారీ కట్టుకొని బ్యాంగిల్స్ వేసుకుంటుంటే గుడ్ మార్నింగ్ అని వస్తాడు మహిత్. మహిత్ను చూసి మొహం తిప్పేస్తే, అంతలా తిప్పకు, ముద్దు పెట్టేస్తానని అంటాడు మహిత్. అప్పుడు నేను నీ బుగ్గకు రెడ్ పెయింట్ వేస్తానని అంటుంది శ్రద్ధ. కొట్టినా కొడుతుంది. అసలు ఇష్టం లేకుండా ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారని కోపంగా ఉందనుకొని వాష్రూమ్కి టవల్ కట్టుకొని వెళ్తూ, శ్రద్ధ బేబీ నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్పనా ఏంటన్నట్టుగా శ్రద్ధ కోపంగా చూస్తే, నీ నడుముకి కుడివైపున ఉన్న పుట్టుమచ్చ సూపర్ అని వేలు పెట్టి అంటాడు మహిత్. చీర లాక్కుంటూ, నీకెలా తెలుసని కోపంగా అడుగుతుంది శ్రద్ధ. అది మరి నువ్వు కొట్టనట్టు చెప్తానని ఇందాక నువ్వు శారీ కట్టుకుంటుంటే చూశాను, సో హాట్ అని మహిత్ అంటే, యూ అని కోపంగా చేతికి అందిన స్ప్రే బాటిల్ తీసుకొని విసిరి, అలా ఎలా చూస్తావురా, కొంచెం కూడా సిగ్గులేదా అని శ్రద్ధ కోపంగా అరిస్తే, నా పెళ్ళాం నడుము చూడడానికి నాకెందుకే సిగ్గు అని మహిత్ నవ్వుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఈడియట్, వీటితో ఈ రూమ్లో ఎలా కలిసి ఉండాలో ఏమో అని తిట్టుకొని రెడీ అయి కిందకు వెళ్తుంది శ్రద్ధ. స్టెప్స్ దిగుతూ వస్తున్న శ్రద్ధను చూస్తుంది సౌమ్య. ప్రస్తుతం మహిత్ శ్రద్ధ ఉన్న సిచ్యువేషన్కి ఏమీ జరుగుండదని ఆమె తెలుస్తూనే ఉన్నా కూడా మనసులో ఏదో చిన్న ఆశతో నైట్ ఇద్దరికీ చెప్పకుండా ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి ఉంటుంది సౌమ్య. ఆంటీ నేను హెల్ప్ చేయనా అని శ్రద్ధ అంటే, ఆలోచనల నుండి తేరుకొని నీ చేత్తో నైవేద్యం వండి దేవునికి దీపం వెలిగించాలని అంటుంది సౌమ్య. సరే ఆంటీ అని శ్రద్ధ అంటే, సౌమ్య దగ్గర నుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే పాయసం వండి దేవుని ముందు నైవేద్యం పెట్టి మిగతా అది బౌల్స్లోకి వేసి అందరికీ సర్వ్ చేస్తుంది శ్రద్ధ. రమేష్ గారు నవ్వుతూ గుడ్ మార్నింగ్ తల్లి అని తీసుకుంటే, గుడ్ మార్నింగ్ అంకుల్ అని అనుకోకుండా పైకి చూస్తుంది. బ్లాక్ షర్ట్లో బటన్స్ పెట్టుకుంటూ వస్తున్న మహిత్ను చూసి కళ్ళని తిప్పుకోలే శ్రద్ధ. అదే సమయానికి మహిత్ కూడా తనని చూసి కన్ను కొడితే కంగారుగా కళ్ళ తిప్పుకొని, వీడేంటి ఒక క్షణం అలా డిస్టర్బ్ చేశాడు అనుకుని కిచెన్లోకి వెళ్తుంటే, ఆగమ్మా మహి కూడా వచ్చాడు, వాడికి కూడా ఇవ్వని అంటుంది సౌమ్య. వాళ్ళందరి ముందు సీన్ చేయలేక బౌల్ని మహిత్కు ఇస్తే నవ్వుతూ తీసుకొని కూర్చుంటాడు. ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని, మమ్మీ ఇందులో షుగర్ నీ కోడలు వేసిందో లేదో అడుగు అని అంటాడు మహిత్. వేసింది కన్నా, శ్రద్ధ చాలా బాగా చేసింది, మేము కూడా తిన్నాం కదా అని అంటుంది సౌమ్య. అవునా, ఒక్క నిమిషం అని శ్రద్ధ చెయ్యితో పట్టుకొని తన పక్కన కూలేసుకొని, నువ్వు తిని చెప్పు అని అంటాడు మహిత్. టేబుల్ మీద పెట్టి ఉంచి మహిత్ తిన్న స్పూనే తీసుకొని, కొంచెం తిని, ఇందులో షుగర్ ఉంది కదా, ఎందుకు అలా అన్నావు అని అడుగుతుంది శ్రద్ధ. సౌమ్య రమేష్ అప్పుడే వెళ్ళిపోవడం వల్ల ఎందుకు అని ఆ స్పూన్తోనే తింటాడు మహీబాబు. చుట్టూ ఎవరు లేని చూసి, నాకు కూడా ఒకటి చేయాలని ఆశగా ఉంది, చెయ్యనా అని గడ్డం కింద చేపెట్టుకొని మహిత్ని చూస్తూ అంటుంది శ్రద్ధ. నువ్వేం చేసినా నేను కాదలను బేబీ అని ఉత్సాహంగా మహిత్ అంటే, చేతికి అందిన తొడను కస్తీర గిల్లేసి, ఇది చెయ్యాలని ఉందని కోపంగా అని చెప్పి వెళ్ళిపోతుంది శ్రద్ధ. నొప్పికి అరవలేక రాక్షసి. పైకి చూస్తే అమాయకురాల సంఘానికి ప్రెసిడెంట్ లాగా కనిపిస్తుంది, కానీ పెద్ద సైకో ముఖం దాన్ని తిట్టుకొని గిల్లిన చోట రుద్దుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు మహిత్. పార్దు స్కూల్ నుండి రాగానే ఆర్షి రూమ్కు జెట్ స్పీడ్తో వెళ్ళి, మమ్మీ నా చెల్లి ఎక్కడా అని అడుగుతాడు. అమ్మమ్మ స్నానం చేయిస్తోంది, ఇలా రా అని దగ్గరికి తీసుకొని, ఇవాళ లేట్గా వచ్చావేంటి పార్దు అని అడుగుతుంది ఆర్షి. డాడీ పిక్ చేసుకుంటానని మార్నింగ్ కాల్ చేసి చెప్పారు, నేను వెయిట్ చేశాను, అందుకే లేట్ అయ్యింది మమ్మీ అని పార్దు అంటే, అవునా అని అంటుంది ఆర్షి. అర్జున్ వచ్చాడా అని మనసులో అనుకుని, ఎక్కడా ఉన్నారు డాడీ అని అడుగుతుంది ఆర్షి. గార్డెన్లో ఉన్నారు మమ్మీ, లియోతో ఆడుకుంటుంటే నేను పాప కోసం వచ్చేసానని టవల్ చుట్టూ తీసుకొని వచ్చిన ఆశిక వేలు పట్టుకొని కిస్ చేసి, అమ్మమ్మ త్వరగా రెడీ చేయి, నేను అషితో ఆడుకోవాలని హుషారుగా అంటాడు పార్దు. ఆరుషి నవ్వుతూ, ఎప్పుడు దాంతోనే ఆడుకోవాలని అంటావు, వాడితో ఎందుకురా, ఒక్కసారి కూడా ఆడుకోవు అని అడుగుతుంది. తను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు మమ్మీ, అదే అషి అయితే నా చెయ్యి పట్టుకొని కిస్ చేస్తుంది, నేను నవ్విస్తే నవ్వుతుంది,
నాతో ఉంటే అస్సలు ఎడవదు. ఆరుషి వాడి ఆన్సర్కు నవ్వితే ఉమా సరిపోయాడు, చెల్లి భక్తుడవుతాడే వీడు అని నవ్వి మనవణ్ణి కూడా రెడీ చేసి అర్జున్ లోపలికి రావడంతో అర్జున్ బాబు కాఫీ తీసుకొని రానా అని అడుగుతుంది ఉమా. వద్దత్తయ్యా అని అర్జున్ అంటే ఫ్రెష్ అవ్వు అని పార్దు దాన్ని లైవ్ కింద వరకు నేను తీసుకొని వస్తానని చెప్పి ఉమా పాపను ఎత్తుకొని కిందకి వెళ్ళగానే ఇంకా నాకు ఇవ్వమ్మమ్మ అని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండడంతో జాగ్రత్తగా ఎత్తుకొని సోఫాలో పడుకోబెట్టి చిట్టి చిట్టి సౌండ్స్ వచ్చే టాయ్స్తో ఆడిస్తూ ఉంటాడు పార్దు. ఫ్రెష్ అవ్వచ్చు అని ఆరుషి అర్జున్ చేతిలోని ల్యాప్టాప్ని బ్యాగ్ని మొబైల్తో పాటుగా వాలెట్ని కూడా తీసుకుంటుంది. బెడ్ మీద రిలాక్స్గా అర్జున్ కూర్చొని ఉంటే అలసటగా అతని మొహంలో కనిపిస్తూ ఉంటే పక్కనే కూర్చున్న ఆరుషి షర్ట్ బటన్స్ విప్పుతూ ఇంతలా ఎవరి కోసం కష్టపడుతున్నావు అజ్జు? మనతో ఉన్న డబ్బులతో ఇలాంటి సిటీస్ని ఇంకా మనం బోల్డ్ కొనొచ్చుకు తెలుసా అని అంటుంది ఆర్షి నవ్వి. మన కిడ్స్ కోసం బేబీ, నెక్స్ట్ జనరేషన్లో కూడా నా తర్వాత నా పిల్లలే టాప్ పొజిషన్లో ఉండాలని అంటాడు అర్జున్ నవ్వి. నీకు స్వార్థం ఎక్కువైంది అర్జున్ సార్ అని ఆరుషి అంటే నా భార్య కోసం నా పిల్లల కోసం నేనేమైనా అవుతాను, డ్రెస్ తీసిపెట్టు అని ఫ్రెష్ అవ్వడానికి షర్ట్ విప్పుతూ వెళ్తాడు అర్జున్. చివరిగా అన్న మాటే ఆరుషిని ఆలోచన పడిస్తే స్నానం చేసి వచ్చిన అర్జున్ తల తుడుచుకుంటూ అలాగే ఉన్న ఆరుషిని చూసి అరు అని పిలుస్తాడు. సారీ అజ్జు, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయానని లేచి ఫాస్ట్గా వార్డ్రోబ్ ఓపెన్ చేసి అర్జున్ కోసం నైట్ డ్రెస్ తీసిపెట్టి కూర్చో అంటూ బెడ్ మీద అర్జున్ని కుదేసి చీర బొడ్లో దొక్కుని తల తుడుస్తుంది ఆరుషి. నవ్వుతూ ఆమె నడుముని చుట్టుకొని అంత డీప్గా ఏం చించుతున్నావి తింగరి అని అర్జున్ అంటే నథింగ్, ఏదో గుర్తొచ్చింది అంతే, కాఫీ తీసుకొని వస్తానని ఆరుషి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపి మెత్తగా స్మూత్గా ఉన్న ఆమె నడుమును పట్టుకొని దగ్గరికి లాక్కొని నా గురించే నీ ఆలోచన నాకు తెలుసు బేబీ, నువ్వు అనుకున్నట్లు జరగదు, ఇంకెళ్ళు అని చేతిని వదిలేస్తాడు. ఆ మాటతో ఒక నిశ్చింత ఆమె మనసులో కిందకి వెళ్ళి ఇందాక ఆర్షి చేతి కాఫీ కోసమే అత్త చేస్తానన్న కాఫీ వద్దన్నాడని అనుకుని నవ్వుకుంటూ కాఫీ ప్రిపేర్ చేస్తుంటే ఎందుకు నవ్వుతున్నావే కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అంటూ కిచెన్లోకి వస్తుంది సులోచన. అత్తయ్య ఏంటి నన్ను ర్యాక్ చేస్తున్నావా అని ఆరుషి అంటే నేనంటే అసలు కూసింత కూడా భయం లేదు నీకు, అందుకే ఇంక నుండి సులోచన అసలు రూపం చూపిద్దామని గట్టిగా అనుకున్నానని సులోచన అంటే అత్తయ్య నన్ను కానీ ర్యాక్ చేస్తే నేను మా మామయ్యకి చెప్పేస్తానని బెదిరిస్తుంది ఆర్షి. చెప్పుకో నాకేం భయమా ఆయన చూస్తే అని సులోచన అంటే చూసారా మామయ్య, మీరంటే అత్తయ్యకి అసలు భయం లేదని వెనక్కి నిలబడిన విశ్వనాథ్ దగ్గర అత్తను బుక్ చేస్తుంది ఆర్షి. సులోచన కంగారుగా వెనక్కి తిరిగి అదేం లేదండి, ఊరికే తమాషాకలా అన్నానని అంటే సీరియస్గా చూస్తున్న విశ్వనాథ్ గారు మరి నా తల్లిని ఎందుకు ఏదో అత్త రూపంలో ఏదో చూపిస్తానని భయపడుతున్నావు అని అంటారు. అది కూడా షాక్ అయిపోయి తమాషాకే అని అంటూ సులోచన అంటే లేదు మామయ్య, అత్తయ్యకు మీరంటే బొత్తిగా భయం లేకుండా పోయింది, పనిష్మెంట్ ఇవ్వండి, నన్ను కూడా కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అని ర్యాగింగ్ చేస్తోందని ఆర్షి అంటుంది. నా తల్లిని ర్యాగింగ్ చేసే ధైర్యం నీకు వచ్చిందా సులోచన? అమ్మ అయ్యా మహాప్రభు నన్ను వదిలేయండి, నేనేదో దాన్ని సరదాకి అంటే మీకు ఒక్కతే కోడలున్నట్లుగా తెగ రెచ్చిపోతున్నారు, మీకు మీ కోడలు ఎక్కువైతే నాకు నా కొడుకు ఎక్కువ అని కొడుకుని ఎత్తుకొని స్టెప్స్ దిగుతూ వస్తున్న కొడుకుని చూసి చూడు అర్జున్ మామ కోడలిద్దరూ నాతో ఆడుకుంటున్నారని అమాయకంగా అంటుంది సులోచన. అర్జున్కు సులోచన అలా కంప్లైంట్స్ ఇవ్వడం కొత్త కాదు, మామ కోడలు ఒకటే ఆమెను ఆడుకోవడం కొత్త కాదు కాబట్టి ఇద్దరిని సీరియస్గా చూస్తూ మామయ్య కాఫీ తీసుకోండి అని కప్పిచ్చి అర్జున్ నీకోసం ఇది కప్ను చూపిస్తూ అమాయకంగా చూసి ఇంకో కప్ ఇస్తుంది. బాబుని వార్షికిచ్చి కప్ తీసుకొని సోఫాలో సెటిల్ అయ్యి చాలా రోజుల తర్వాత దొరికిన ఫ్రీ టైంకి టీవీ ఆన్ చేస్తాడు అర్జున్. సులోచనను చూసి విశ్వనాథ్ గారు నవ్వుతూ గార్డెన్లోకి వెళ్తే మామయ్య ఇంకా ఎండ తగ్గలేదు, ఇంకా సేపు అయిన తర్వాత వాకింగ్కి వెళ్ళండి అని అంటుంది ఆర్షి. సరే తల్లి అంటూ వెనక్కి వచ్చి సోఫాలో సెటిల్ అయ్యి కాఫీ తాగుతూ కాఫీ అంటే ఇది తల్లి అని చుక్క కూడా మిగిలిపోకుండా విశ్వనాథ్ గారు కాఫీ జుర్రేస్తే అర్జున్ తండ్రిని చూసి నవ్వుకొని టీవీ చూస్తాడు. ఓ అబ్బో నీకే ఉన్నాడు లేవే మామయ్య అని సులోచన అంటే అత్తయ్య మా మామయ్య గ్రేట్, ఆయన్ని ఏమైనా అన్నారు నేను అస్సలు ఊరుకోను చెప్తున్నా అని అంటుంది ఆర్షి. ఏం చేస్తావే, నీకు మామయ్య కంటే ముందు నాకు మొగుడు, అలాగైతే అయితే ఇప్పుడే ఊర్లో ఉన్న అమ్మమ్మ గారికి కాల్ చేసి అత్తయ్య మామయ్య మీద అరుస్తుందని చెప్తాను. అత్త పేరు చెప్పగానే భయపడిపోయిన సులోచన అంత పని చేయకరు, అత్తయ్య నాకు చివాట్లు పెడతారు, అసలే ఆయన మీద ప్రేమ ఎక్కువ అని భయంగా అంటుంది సులోచన. మామ కోడలిద్దరూ అలా రా దారిలో కానీ హైఫై ఇచ్చుకొని నవ్వితే సులోచన గంటు పెట్టుకున్న మొహంతో చూసావా అర్జున్ అని అంటుంది. తల్లి మొహాన్ని జాలిగా అనిపిస్తే డాడ్ దాంతో కలిసి మీరు కూడా ఏంటి అని అంటాడు అర్జున్. నేనేం చెయ్యలేదు, మీ అమ్మే నా కోడల జోలికి వస్తోంది, మీ అమ్మకు చెప్పు, మీ అమ్మకు చెప్పు నా కోడల్ని పల్లెత్తి మాట నా ఊరుకోనని
అని విశ్వనాథ్ గారు అంటారు. అర్జున్ నిట్టూరుస్తూ అక్కడి నుంచి కప్ పట్టుకొని గార్డెన్ వైపు నడుస్తాడు. లియో బార్క్ చేస్తే ఇప్పుడు నీతో ఆడుకునే మూడ్ లేదు నాకు, తినేసి బజ్జో అని ఇంటి వెనకాల తిరగటం స్టార్ట్ చేస్తాడు అర్జున్. అంత పెద్ద గార్డెన్ ఇంటి వెనకాలే భాగమై 3.5 ఎకరాలు అంతా ఉంటే గార్డెన్లో చేంజ్ అయిన మొక్కలను చూస్తూ ఆరుషిని మెచ్చుకోలేక ఉండలేకపోతాడు అర్జున్. అతని ఆఫీస్ విషయాల్లో బిజీగా గడిపేస్తే మిగిలిన కాస్తో కూస్తో టైం పిల్లలకు ఫ్యామిలీకి ఇస్తాడు. విశ్వనాథ్ గారి తర్వాత ఇంట్లో ఏ నిర్ణయం తీసుకునేది ఆరుషి మాత్రమే. గార్డెన్ కూడా ఆమె మేకోవర్ చేయించింది. నా తింగరి స్పాట్ అనుకుని అక్కడే పక్షుల కిలకిల రాగాలతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ కాసేపు అక్కడే ప్రశాంతంగా గడిపి కౌశిక్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు అర్జున్. నేను చెప్పడానికి ఏమీ లేదు, నీ చెల్లెనితో ఏదో చెప్పాలంటే కాల్ చేశాను, దాంతోనే మాట్లాడని మొబైల్ మధుకి ఇస్తాడు కౌశిక్. కౌశిని కోపంగా చూస్తూ ఈడియట్, చెప్పడం కూడా సరిగ్గా రాదని కసిరి అన్నయ్య హౌ ఆర్ యూ అని అంటుంది మధు. గుడ్ రా, నువ్వెలా ఉన్నావు? ఇంకో 7 మంత్స్లో నీకు అల్లున్నో కోడల్లో ఇచ్చేంత హెల్దీగా ఉన్నాను. కంగ్రాట్స్ రా, హ్యాపీ న్యూస్ చెప్పావని అర్జున్ అంటే కష్టం నాది, కంగ్రాట్స్ దానికారా అర్జున్ అని పక్క నుండి అరుస్తాడు కౌశిక్. అర్జున్ సొల్లు ఆపి అర్జెంట్గా తనని హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని అర్జున్ అంటే ఆల్రెడీ తీసుకుని వెళ్ళాడన్నయ్య, ఇప్పుడే ఇంటికి వచ్చాము, ఫస్ట్ నీకే చెప్పాలని నీకు కాల్ చేశానని అంటుంది మధు. టేక్ కేర్ మధు, ఇంకా ఆఫీస్కి వెళ్ళకు అని అర్జున్ జాగ్రత్తలు చెప్తూ ఉంటే మధు ఊకొడుతూ ఉంటుంది. సరే మొబైల్ని వాడికి ఇవ్వు అని అర్జున్ అంటే అప్పటికే గుర్రుగా చూస్తూ ఉన్న కౌశిక్ మొహాన్ని చూసి నవ్వు ఆపుకుంటూ మా అన్నయ్య మాట్లాడతారంట అని అంటుంది మధు. బలుపులో అన్నకు తగ్గ చెల్లెలే అని మొబైల్ తీసుకొని చెప్పు బావా అని అంటాడు కౌశిక్. టేక్ కేర్ ఆఫ్ హర్ అని ఒక్క ముక్కలో చెప్పేసి కాల్ కట్ చేసి మొబైల్ పాకెట్లోకి వేసుకొని ఇంటివైపు అడుగులు వేస్తాడు అర్జున్. బుజ్జిదాన్ని పార్దు ఆడిస్తుంటే కొడుకుతో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్న భార్యను చూసి ఏంటే తింగరి, నీ చిలక పలుకులు వాడికి రావాలని ఇప్పటి నుండి ట్రైనింగ్ ఇస్తున్నావా అని అర్జున్ అంటాడు. అంటే నేను ఎక్కువగా మాట్లాడతానని ఇండైరెక్ట్గా నన్ను దెప్పుతున్నావు కదా అర్జు అని అరుస్తుంది ఆర్షి. ఇండైరెక్ట్గా ఏమీ కాదే, డైరెక్ట్గానే అంటున్నానని అర్జున్ బెడ్ మీద కూర్చొని కొడుకుని గుండెల మీద తెచ్చుకుంటాడు. మూతి నల్లగా పెట్టుకొని నేను ఇలా ఇంట్రోవర్ట్ కాదు, ఎక్కడికి వెళ్ళినా మొహం మార్చుకొని కూర్చుంటావు, నాకు నీలా చిలక పలుకులు రావే చిలక, ఎవరితోనూ కలవలేను కూడా, మరి నాతో ఎలా కలిశారు అర్జున్ సార్? ఆమెని సూటిగా చూస్తూ మనాలి గెస్ట్ హౌస్ ఫ్లవర్స్ పరుచుకున్న మెత్తటి ఫోమ్ బెడ్ మీద అంతకంటే మెత్తగా ఉన్న నీ మీద నేను అని అర్జున్ చెప్తుంటే ఇంకా ఆపై అని అన్నీ అన్సెన్సార్ బోర్డ్ మాటలే అని అర్జున్ నోరు మూసేస్తుంది ఆర్షి. నువ్వే కదా బేబీ ఎలా కలిసామో చెప్పమని అడిగావు అని అర్జున్ అల్లరిగా నవ్వుతాడు చిరుకోపంగా చూస్తూ. నేను అడిగింది నాతో ఎలా ఇంటరాక్ట్ అయ్యావని అని అంటుంది ఆర్షి. నువ్వు పుట్టిందే నా కోసం తింగరి, ఇంకెలా కనెక్ట్ అవ్వకుండా ఉంటామని అంటాడు అర్జున్. ఆర్షి ఓరగా అర్జున్ని చూసి బాబు నువ్వు పాలు పట్టాలని ఒడిలోకి తీసుకుంటుంది ఆర్షి. కొంగు లోపల కొడుకుని దాచేసి పాలు పడుతుంది ఆర్షి. బుడ్డోడు ఒక కాలుతో తండ్రిని కిక్కిస్తూ చేత్తో మెడలో వేలాడుతున్న మంగళసూత్రాలు ఉన్న తాలి చేయిని పట్టుకొని ఆడుకుంటాడు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన మహిత్ శ్రద్ధ కోసం కళ్ళతోనే ఇల్లంతా స్కాన్ చేస్తూ బెడ్రూమ్కి వెళ్ళి చూస్తాడు. అక్కడ లేకపోయేసరికి ఎక్కడికి వెళ్ళింది అని అనుకొని కిచెన్లోకి వస్తాడు మహి. బాబు మహి ఏం కావాలి? నా పెళ్ళాం కావాలి, ఎక్కడ మమ్మీ తను అని అడుగుతాడు సీరియస్గా. రేయ్ నేను నీ అమ్మనురా, తెలుసు కాబట్టే డాడీని అడగకుండా నేను అడిగాను, ఎక్కడుంది తను? ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడు మహి, లేదా మీ బెడ్రూమ్లోనే ఉంటుందని అంటుంది సౌమ్య. ఇల్లంతా కూడా వెతికి మళ్ళీ బెడ్రూమ్కే వెళ్తాడు మహి. స్నానం చేస్తుందేమో అని అనుకుంటూ డోర్ నాక్ చేసి శ్రద్ధ అని పిలిస్తే పలకపోయేసరికి డోర్ ఓపెన్ చేస్తాడు మహిత్. ఖాళీగా వాష్రూమ్ కనిపించేసరికి మళ్ళీ బెడ్ దగ్గరికి వచ్చిన మహిత్కు బాల్కనీ డోర్ సగం ఓపెన్ చేసి కనిపిస్తుంది. సైడ్ చేసి టైప్ డోర్ కాబట్టి బాల్కనీలోకి నడుస్తాడు మహిత్. కౌచ్లో ముడుక్కొని నిద్రపోతున్న శ్రద్ధను చూసి అప్పటి వరకు ఆమె కోసం తప్పించిన మనసు కుదుట పడితే గాడ్, దీనికి నిద్రపోవడానికి ప్లేసే దొరకలేదా అని శ్రద్ధ దగ్గరికి నడుస్తాడు మహిత్. తల స్నానం చేసినందువల్ల హెయిర్ ఫ్రీగా ఎగురుతూ ఉంటే చేత్తో మొహం మీద పడి జుట్టుని మెల్లిగా చెవినెక్కి సర్ది నవ్వుతూ లిప్ బామ్ వేసుకున్న పెదవులు మెరుస్తూ ఉంటే అతని చూపు అక్కడే అయిపోతుంది. ముద్దు పెట్టుకోవాలని ఆశగా అనిపించి ముందుకు వంగిన అతనికి తర్వాత శ్రద్ధ రియాక్షన్ గుర్తొచ్చి చెంపకు చేయి పెట్టుకొని నిన్న దెయ్యంలా గిల్లింది, ఈరోజు చెంప పూరి చేస్తుంది ఎందుకులే అని వెనక్కి జరిగితే అప్పటికే అతని వెచ్చని ఊపిరి ఆ మొహానికి తాకి మెల్లిగా కళ్ళు తెరిచి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది కోపంగా. శ్రద్ధ ఏంటే? అదే ఇక్కడేంటి? ఆఫీస్ నుండి ఎప్పుడొచ్చావని అడుగుతున్నాను, వచ్చి చాలాసేపు అయింది. ఆఫీస్ నుండి వచ్చిన మొగుడికి కాఫీనో టీనో ఇవ్వాలని లేదా నీకు? అయినా నైట్ అంతా పడుకుంది చాలేదా అని మహిత్ అంటే కోపంగా చూస్తూ పైకి లేచి మహిత్ను దాటుకుని ముందుకు వెళ్ళిపోతుంది శ్రద్ధ. మొగుడు పక్కనుంటే నువ్వెక్కడికి అని అంటాడు మహిత్. ఏదో కావాలని అడిగావు కదా
అందుకే ఆ కుర్తి తెద్దామని వెళ్తున్నాను అని అంటుంది శ్రద్ధ. కథ ఇంకా ఉంది. మరి అర్జున్, ఆరుషిల జీవితంలో ప్రమాదాలన్నీ తొలగిపోయినట్టేనా? మరి శ్రద్ధ మహిత్ ప్రేమను అంగీకరిస్తుందా? మహిత్ను భర్తగా ఒప్పుకుంటుందా? లేదా వీళ్ళ మధ్య ఇలాగే చిలిపి గిల్లి కజ్జాలు సాగుతూనే ఉంటాయా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.